కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బెంగళూరులో లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు డీకే శివకుమార్. మంత్రులుగా మొత్తం 13 మంది ప్రమాణం చేయబోతున్నారు. సిద్ధరామయ్య కొడుకు యతీంద్రకు మంత్రి పదవి వచ్చింది. డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇక డీకే శివకుమార్ ఇంటికి జాతర కొనసాగుతోంది. ప్రముఖ నాయకులు ఆయన్ని కలుసుకుంటున్నారు, ఆయన విష్ చేస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్ ని సిద్ధరామయ్య కూడా కలుసుకున్నారు. గత వారం జరిగిన సీఎల్పీ సమావేశంలో డీకేకు సిద్ధరామయ్య ఆశీర్వాదం కూడా లభించింది. ఎమ్మెల్యేగానే సిద్ధరామయ్య ఇకపై కొనసాగుతారు. The state, they have worked for the state and they have contributed for the state. So all of us have to work together. What has the how many oath along with you, sir? Plus 13. Thank you, sir. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా నార్మల్ గానే ఈయన ప్రమాణ స్వీకారం జరగబోతోంది. లోక్ భవన్ లో అతి కొద్ది మంది సభ్యుల మధ్య డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది ఎవరి మీదో విజయం లాగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవద్దని అధిష్టానం కూడా ముందే సూచించడంతో డీకే శివకుమార్ వర్గం కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఒక కార్యక్రమంలా మాత్రమే ట్రీట్ చేస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇప్పటికే డీకే ఇంటికి ప్రముఖుల తాకిడి కొనసాగుతోంది. డీకేకు విషెస్ చెప్తున్నారు పలువురు నేతలు. ప్రస్తుతం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. గోపీకృష్ణ, సో 4 గంటలకి ప్రమాణ స్వీకారం జరగబోతోంది. మొత్తం 10 మంది వాళ్ళ మంత్రులుగా ప్రమాణం అన్నారు. ఇప్పుడు నెంబర్ 13కు పెరిగింది. ఈ నెంబర్ ఇంతేనా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? సాయంత్రం 4:05 కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది నిరాడంబరంగా ముఖ్యంగా గవర్నర్ లోక్ భవన్లోనే, గవర్నర్ నివాసం, అధికారిక నివాసం లోక్ భవన్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. మొదట సౌధకు సంబంధించిన మెట్లపైన ఈ కార్యక్రమం చేయాలని చెప్పి భావించారు. కానీ ఆ తర్వాత లోక్ భవన్కి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మార్చడం జరిగింది. ఇప్పటికే ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపించారు. ఇటు ఢిల్లీ నుంచి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అటెండ్ అవుతున్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానంగా డీకే శివకుమార్తో పాటుగా సుమారు 13 మంది మంత్రులుగా తొలి విడతలో ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్ రాజ్యసభ ఎన్నికలు, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రెండో విడతలో సుమారు 36 మంది వరకు కర్ణాటకలో క్యాబినెట్ ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ విడతలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య క్యాబినెట్లో ముఖ్యంగా పనిచేసి ముఖ్యంగా ఆ క్యాబినెట్ రద్దయింది కాబట్టి అందులో ఉన్న వారికి కొందరికి అవకాశం కల్పిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, అలాగే ప్రాంతాల సమతుల్యత, ముఖ్యంగా సీనియారిటీ, పనితీరు, ఇటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని క్యాబినెట్ కూర్పు చేస్తున్నారు. ప్రధానంగా జి పరమేశ్వర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా క్యాబినెట్లో ఉండబోతున్నారు. అలాగే మునియప్పతో పాటుగా చాలామంది సీనియర్లకి ఈ తొలి విడతలో అవకాశం కల్పించడం జరిగింది. ఎంబీ పాటిల్, అలాగే ప్రియాంక్ ఖర్గే, ఇటు మల్లికార్జున ఖర్గే కుమారుడు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, అలాగే బైరాటి సురేష్, ముఖ్యంగా ఈశ్వర్ ఖండ్రే, అలాగే ఇటు రమేష్ జాక్రిహోలీ, ఇటు సతీష్ జాక్రిహోలీ, ముఖ్యంగా ఈయన పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. ఇప్పుడు ఈయన కూడా మంత్రివర్గంలోకి వస్తున్నారు. ఈ మొదటి విడత మంత్రివర్గం ఏర్పాటు పూర్తయిన తర్వాత ఈ రోజుతో నెక్స్ట్ ఎమ్మెల్సీ అలాగే రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాత పీసీసీ కార్యవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయబోతున్నారు. ఇప్పటివరకు డీకే శివకుమారే పీసీసీగా ఉన్నారు కాబట్టి నూతన పీసీసీ నియామకం, ఇటు పార్టీలో పదవులు ఉంటే కనుక వారికి ప్రభుత్వంలో పదవులు కల్పించడం అనేది ఉండదు. నెక్స్ట్ కేవలం ఇటు ఈ విధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే కనుక ఇటు వారికి పార్టీలో ముఖ్యంగా సంస్థాగత పదవుల్లో వారికి పాత్ర ఉండదు. ఒకవేళ ప్రభుత్వంలో బాధ్యతలు రాకపోతే కనుక పార్టీలో కీలక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. వివిఐపీలందరూ కూడా డీకే శివకుమార్ని అభినందించడానికి ఆయన నివాసానికి వస్తున్నారు. సాయంత్రం లోక్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.